ఒక పక్కన కోయట్లో వర్షం ఫుల్గా పడతా ఉంటే ఒక పక్కన మా మేడం కాల్ చేస్తూ స్కూల్ డ్యూటీకి టైం అయిపోయింది, తొందరగా వెళ్ళు అని చెప్పేసి పోరు. ఈ వర్షానికి ఒక వేడి కాఫీ తాగేసి వచ్చిన తర్వాత ఇక్కడ వస్తే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్. కోయట్లో డ్రైవర్ల కష్టాలు చూడండి. ఇలా ట్రాఫిక్ అయిపోతుంది, ఓ పక్కన వచ్చేసి మదర్సాలకి టైం అయిపోతూ ఉంటుంది. కోయట్ వాళ్ళు ఏదైనా సహిస్తారు కానీ వాళ్ళ పిల్లలకి లేట్ చేస్తే మాత్రం సహించరు. ఎట్టి పరిస్థితుల్లో మనం టయానికి చేరుకోవాలి అక్కడికి. ఫుల్ ట్రాఫిక్ అయిపోతే మాత్రం గట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫస్టే ఇచ్చేయాలి మనము. నేనైతే ఇప్పుడు సిగ్నల్ ఓపెన్ అయిపోయింది, నేనైతే బయలుదేరేసాను. దీనమ్మ ఈ సిగ్నల్ వచ్చేసి ½ అవర్ పడిపోతుంది, ఓసారి ఓపెనే కాదు, అసలు లేట్ అయిపోతుంది, చాలా లేట్. ఇక్కడ కోయట్లో చాలా మంది ట్రాఫిక్ ఎక్కువగా అయిపోయి డ్రైవర్లు టయానికి చేరుకోలేకపోతూ ఉంటారు మదరసాలకి మేము చేరుకోకపోతే ఎక్కువగా వీళ్ళు వచ్చేసి మా మీద కోప్పడుతూ ఉంటారు. ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మనకి. నా ముందర కారులో ఒక ఆడామ పడి తోలుతా ఉంది బండి. ఆమెకి అసలు పోను బుద్ధే కావడం లేదు. నాకైతే లేట్ అయిపోతా ఉంది ఇక్కడైతే. మొత్తానికైతే నేనైతే బయటపడినాను ఆమె ముందర నుంచి. ఎందుకంటే తలకాయ తినేసింది ½ అవర్, కదలనే కదల బండి, అసలు తోలేదానికి రావడం లేదు. వర్షం చూస్తే ఫుల్గా చంపుతా ఉంది ఇక్కడ. కోయట్లో ఎక్కువగా వర్షం పడేటప్పుడే మనకి యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతూ ఉంటాయి. మనము డ్రైవర్లము చూసి జాగ్రత్తగా నిదానంగా తోలుకోవాలి. చూడండి ఇక్కడ కొంపలు వచ్చేసి ఒక కొంప ఎంత పెద్దది ఉండదో. ఫ్యామిలీలో ఉండేది చాలా తక్కువ మనుషులైనా ఇంత పెద్ద కొంపలు కట్టేసి ఉంటారు ఇక్కడైతే. మొత్తానికైతే నేను మా మద్రసా స్కూల్ స్ట్రీట్లోకి అయితే వచ్చేసాను. కోయట్లో ఈ అపార్ట్మెంట్లు చూస్తే పైన ఆకాశానికి తగులుతూ ఉంటాయి. మొత్తానికైతే నేనైతే స్కూల్ బండి ముందర బోల్తా ఉంది, స్కూల్ బస్సు. నేనైతే మద్రసా ముందరకైతే వచ్చేసాను. ఇక్కడ క్లైమేట్ చూడండి ఎలా ఉంది. మా మద్రసా ముందర ఫుల్ ట్రాఫిక్. కోయట్లో స్కూల్ డ్యూటీస్ వల్లనే మనకి ఎక్కువగా డ్రైవర్లకి తలకాయ నొప్పి ఉంటుంది ఇక్కడ. మొత్తానికైతే నేనైతే మా స్కూల్ ముందరకైతే వచ్చేసాను. మా పిల్లల స్కూల్ ముందర ఇదే మా పిల్లల స్కూలు. ఇది బ్రిటిష్ స్కూల్ ఇది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్.